Question number 51. All ringtones are songs. Some tunes are ringtones. A few songs are tracks. The conclusion 1. Some ringtones being tracks is a possibility. So ringtones ki tracks ki elanti connection kuda ledu kabatti possibility anedi untundi. నెక్స్ట్ సెకండ్ వన్, నో ట్యూన్స్ ఆర్ సాంగ్స్. దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేకుండా ఫాల్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎలాంటి స్టేట్మెంట్స్ అవి? పాజిటివ్ స్టేట్మెంట్స్. ఎప్పుడైతే అన్ని స్టేట్మెంట్స్ పాజిటివ్ వస్తాయో నెగటివ్ కన్క్లూజన్ అనేది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. సో ఓన్లీ కన్క్లూజన్ వన్ ఫాలోస్, ఆప్షన్ డి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్, సమ్ ట్రైన్స్ ఆర్ ప్లేన్స్. నో ప్లేన్ ఈస్ బస్. ఓన్లీ బస్సెస్ ఆర్ కార్స్. అంటే ఆల్ కార్స్ ఆర్ బస్సెస్. ఈ కార్స్ కి బస్ తో తప్ప ఇంకొక దాంతో రిలేషన్ ఉండదు. నో ట్రైన్ ఈస్ కార్ అంటున్నాడు. సో ట్రైన్ కి కార్ కి రిలేషన్ ఉండొచ్చు, ఉండకూడదు, కాబట్టి వాడు చెప్పింది రైట్. సమ్ బస్సెస్ బీయింగ్ ట్రైన్స్ ఈస్ ఎ పాసిబిలిటీ. బస్సెస్ కొన్ని ట్రైన్స్ అయ్యే అవకాశం ఉంది అంటున్నాడు. అవుతుందా లేదా? ఎస్. అదే ఒకవేళ ఆల్ బస్సెస్ బీయింగ్ ట్రైన్స్ ఈస్ ఎ పాసిబిలిటీ అంటే అవ్వదు, ఎందుకంటే అప్పుడు కార్స్ కి ట్రైన్స్ కి కూడా రిలేషన్ వచ్చేస్తుంది. సో బోత్ 1 and 2 ఫాలోస్, ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, 68% ఆఫ్ కన్స్యూమర్స్ ఆర్ కస్టమర్స్. సో 68% అంటే సమ్ అని వస్తుంది. సో సమ్ కన్స్యూమర్స్ ఆర్ కస్టమర్స్. 75% కస్టమర్స్ ఆర్ యూజర్స్ అండ్ నో యూజర్ ఈస్ ప్రోడక్ట్. సమ్ కస్టమర్స్ ఆర్ ప్రోడక్ట్ అంటున్నాడు. అవుతుందా? రెండింటికి కనెక్షన్ ఏమి లేదు కదా. సమ్ కన్స్యూమర్స్ ఆర్ యూజర్స్. ఎస్, సమ్ కన్స్యూమర్స్ ఆర్ యూజర్స్. సో ఓన్లీ 2 ఫాలోస్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 54. ఆల్ కప్స్ ఆర్ మగ్స్. All mugs are jugs and some glasses are cups. Conclusion 1. Some mugs are glasses. అవుతుందా? mugs కి glasses కి మధ్యలో కనెక్షన్ వచ్చింది. సో నెక్స్ట్ వన్ ఏమవుతుంది చెప్పండి? ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే అన్ని కూడా ఎలాంటివి ఉన్నాయి? పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉండేటప్పుడు నెగటివ్ కన్క్లూజన్ అనేది ఎప్పుడు కూడా ఫాల్స్ అవుతుంది. సో ఓన్లీ 1 ఫాలోస్, ఆప్షన్ ఈ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, సమ్ క్యాప్స్ ఆర్ సాక్స్ అండ్ సమ్ సాక్స్ ఆర్ షూస్ and all socks are gloves. First one, some caps are gloves. Yes, caps ki gloves ki relation వచ్చింది. Some shoes are gloves అన్నాడు. shoes ki gloves ki కూడా relation వస్తుంది. So both 1 and 2 follow, option D. 56 to 58. There are 9 members in the family. B and D are one of the 3 married couples. So B and D ఒక married couple. One of the 3 అన్నాడు అంటే మొత్తం ఎంతమంది ఉన్నట్టు? 3 married. A and G are 2 sisters. సో ఇద్దరు సిస్టర్స్ అన్నాడు కాబట్టి ఇద్దరు జెండర్ కూడా ఫీమేల్ అవుతుంది. అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ మ్యారీడ్. ఇద్దరిలో ఒకరికి మ్యారేజ్ అయింది. హెచ్, హూ ఈస్ ద అంకుల్ ఆఫ్ జెడ్, ఈస్ ద సన్ ఆఫ్ డి. హెచ్ అనేవాడు జెడ్ కి అంకుల్ అవుతున్నాడు, అట్ ద సేమ్ టైం డి కి సన్ అవుతున్నాడు. సో డీస్ సన్ ఈస్ హెచ్. హెచ్ ఈస్ ద అంకుల్ ఆఫ్ జెడ్ అన్నాడు అంటే అంకుల్ ఎలా అవుతారు? హెచ్ వాళ్ళ సిబ్లింగ్ ఎవరో ఒకళ్ళు ఉండి వాళ్ళ సన్ జెడ్ అయితే అప్పుడు అవుతుంది. హెచ్ ఈస్ ద అంకుల్ అన్నాడు కాబట్టి ఫీమేల్. బి ఈస్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ జే. జేకి డాటర్ ఇన్ లా బి అంటే జేకి ఒక సన్ ఉండాలి. ఈ సన్ వాళ్ళ వైఫ్ ఎవరంట? బి అవ్వాలి. జే ఈస్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ కే అన్నాడు. సో జే ఈస్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ కే అంటే కే వాళ్ళ పేరెంట్ జే అని అర్థం. సో జే గ్రాండ్ ఫాదర్ అన్నాడు కాబట్టి మేల్ అవుతుంది. అయితే ఇక్కడ ఉన్న పర్సన్ కి కే అనేవాడు సన్ అవుతాడు ఆర్ డాటర్ అవుతాడు అంటే ఖచ్చితంగా మనం చెప్పలేం. సో వెయిట్ చేద్దాం. జీ హ్యాస్ ఓన్లీ 1 గ్రాండ్ డాటర్. జీకి ఒకే ఒక గ్రాండ్ డాటర్ ఉన్నారంట. అట్ ద సేమ్ టైం ఎక్స్ ఈస్ ద గ్రాండ్ సన్ ఇన్ లా ఆఫ్ జీ. సో కొత్త వర్డ్ వచ్చింది, మీరు ఎప్పుడైనా చూసారా ఇది? గ్రాండ్ సన్ ఇన్ లా. సో సన్ ఇన్ లా అంటే తెలుసుగా మనకి. సో సన్ ఇన్ లా తెలుసు, గ్రాండ్ సన్ ఇన్ లా ఏంటంటే ఆ కింద జనరేషన్ లో వచ్చే సన్ ఇన్ లా. సరే చూద్దాం అరేంజ్మెంట్ లో. ఇప్పుడు ఒకసారి క్లూస్ అబ్జర్వ్ చేస్తే జీ హ్యాస్ ఓన్లీ 1 గ్రాండ్ డాటర్ అన్నాడు. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ జే అనేవాడు 3rd జనరేషన్ ఉన్నాడని తెలుసుగా. జేకి గ్రాండ్ చైల్డ్ కే. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే జేని జీని ఒకసారి ఒక మ్యారీడ్ కపుల్ గా భావిద్దాం. సో ఇక్కడ ఉన్న ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఏ అండ్ జీ ఒక ఇద్దరు సిస్టర్స్ అయితే జీ ఈజ్ మ్యారీడ్ టు జే. నెక్స్ట్ జేకి కనెక్షన్ ఏముంది? జే వాళ్ళ సన్ వాళ్ళ వైఫ్ ఎవరంట? అయితే బి అండ్ డి మ్యారీడ్ కపుల్ అన్నాడుగా. సో ఇక్కడ ఎవరు వస్తారు?
ఈ రావాలి. సో డీస్ సన్ ఈస్ హెచ్. నెక్స్ట్ హెచ్కి ఒక సిబ్లింగ్ ఉండాలి, ఆ సిబ్లింగ్ వాళ్ళ చైల్డ్ ఎవరు అవ్వాలి? జెడ్ అవ్వాలి. రైట్, ఎంతమంది అయ్యారు ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 మెంబర్స్. సో నెక్స్ట్ జేస్ గ్రాండ్ చైల్డ్ ఈస్ కే కాబట్టి హెచ్ యొక్క సిబ్లింగ్ కే అని అర్థం. నెక్స్ట్ ఇంకా 3 మ్యారీడ్ కపుల్ కాబట్టి ఇంకొక మ్యారీడ్ కపుల్ కావాలి. దాంతోపాటు ఒకసారి మిగిలిన ఏదైనా స్టేట్మెంట్ మిస్ చేసామో చూద్దాం. B and D are one of the 3 couples. A and G are 2 sisters and one of them is married. H is the uncle అన్నాడు కాబట్టి జెండర్ మేల్ అవుతుంది. నెక్స్ట్ H is the uncle of Z and D is the son of D, right? B is the daughter-in-law of J, సరిపోయింది. J is the grandfather of K. G has only one granddaughter. G కి ఒకే ఒక గ్రాండ్ డాటర్ ఉండాలి. ఆల్రెడీ గ్రాండ్ సన్ H ఉన్నాడు కాబట్టి K ఇప్పుడు గ్రాండ్ డాటర్ అవ్వాలి. సో ఫీమేల్. X ఈజ్ గ్రాండ్ సన్ ఇన్ లా ఆఫ్ G. సో ఇక్కడ చూడండి, గ్రాండ్ సన్ ఇన్ లా అంటే ఏంటి అంటే G అనేది ఇక్కడ మనకి పైన ఉన్న జనరేషన్లో ఉంది, ఫస్ట్ జనరేషన్. నెక్స్ట్ సన్ ఇన్ లా అంటే సెకండ్ జనరేషన్లో ఉండాలిగా. ఇప్పుడు గ్రాండ్ సన్ ఇన్ లా అంటే ఏంటంటే థర్డ్ జనరేషన్లో ఉండాలి. థర్డ్ జనరేషన్లో గ్రాండ్ సన్ ఇన్ లా అన్నారు అంటే జెండర్ ఏంటి? మేల్. మరి ఇక్కడ హెచ్కి కేకి ఎవరితో మ్యారేజ్ చేస్తే సరిపోతుంది చెప్పండి? కేతో మ్యారేజ్ చేయాలి. అప్పుడు కే అండ్ ఎక్స్ ఒక మ్యారీడ్ కపుల్ అవుతారు. అప్పుడు ఎక్స్ ఈజ్ ద గ్రాండ్ సన్ ఇన్ లా ఆఫ్ అవుతాడు అనమాట జీ. సో మొత్తం 4 జనరేషన్స్ వస్తాయి. జెడ్ యొక్క జెండర్ ఏంటి అనేది మనం చెప్పలేము, మేల్ అవ్వచ్చు, ఫీమేల్. 56. Who among the following is the husband of K? K's husband is X. So the option C is the answer. Next, how many male members అని అడుగుతున్నాడు. సో మేల్ మెంబర్స్ చెప్పగలమా మనం? జెడ్ యొక్క జెండర్ తెలియదు కాబట్టి మేల్ మెంబర్స్ చెప్పలేము. సో ఆప్షన్ ఈ చూడండి, 4 or 5 అనేది ఆన్సర్ అవ్వాలి. సో 1 2 3 4 ఆల్రెడీ 4 ఉన్నారు కదా. సో 4 కానీ 5 కానీ అవుతుంది. సో ఆప్షన్ ఈ అనేది ఆన్సర్. నెక్స్ట్, హౌ ఈస్ కే రిలేటెడ్ టు బి? బికి కే ఏమవుతున్నారు? బి వాళ్ళ సన్ వాళ్ళ వైఫ్ అంటే డాటర్ ఇన్ లా, సారీ బీస్ డాటర్ కాబట్టి ఆప్షన్ సి అనేది ఆన్సర్. నెక్స్ట్ 66 2 to 66 కోడింగ్ డీకోడింగ్. అయితే ఇది జనరల్గా వచ్చే చైనీస్ కోడింగ్ కాకుండా మనకి మెయిన్స్ లెవెల్లో వస్తూ ఉంటుంది ఇలాంటి కోడింగ్. బట్ ఎస్ఓ ఎగ్జామ్ కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక్కొక్క వర్డ్ని చూసుకొని ఏది కోడ్ ఎలా వచ్చింది అనేది మనం చూసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఒకటి ఉంది, లెటర్ ఒకటి ఉంది. సో నెంబర్ కానీ లెటర్ని కానీ ఏదో ఒకటి ఫస్ట్ ఐడెంటిఫై చేద్దాం. సో నెంబర్ని చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే 7 9 20 19. సో 7 9 20 జనరల్గా నెంబర్స్ రావడానికి స్కోప్ ఎలా ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ బట్టి. నెంబర్ ఆఫ్ లెటర్స్కి ప్లస్ మైనస్ ఏదైనా చేస్తే రావచ్చు. ఒకవేళ అలా కాకుండా పెద్ద నెంబర్స్ కనిపిస్తే వెంటనే మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే ప్లేస్ వాల్యూస్ ఆలోచించాలి. సో ఏవైనా లెటర్స్కి ప్లేస్ వాల్యూస్ చేయడం, ప్లేస్ వాల్యూస్ తీసుకోవడం, లేదంటే దానికి +1 -1 అలా ఏదైనా చేస్తుంటాడు. సో 7 అంటే మనకి ప్లేస్ వాల్యూస్ ఎంత ఫస్ట్ రాసేసుకుంటారు. ఎంత? 7 అంటే G. నెక్స్ట్ 9 అంటే I, 20 అంటే T, 19 అంటే S. సో GITS ఈ లెటర్స్ మనకి ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తున్నాయో ఒకసారి చూడండి. ఈ 4 వర్డ్స్లో ఈ లెటర్స్ ఎక్కడైనా కనిపిస్తున్నాయా? సో G అనే లెటర్ ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఇంగ్లీష్లో థర్డ్ లెటర్. I అనేది ఎక్కడ కనిపిస్తుంది? పెయింట్లో. చూడండి అది ఎన్నో లెటర్? అది థర్డ్ లెటరే మళ్ళీ ఉంది. నెక్స్ట్ T అనేది ఎక్కడ ఉంది మనకి? T అనేది ఇక్కడ ఒక దగ్గర ఉంది, వాచ్లో థర్డ్ లెటర్ కూడా ఉంది. నెక్స్ట్ 19 S అనేది ఎక్కడ ఉంది? థర్డ్ లెటర్. సో అన్నింటిలో థర్డ్ లెటర్ ఉండేసరికి మనం ఇంకా ఖచ్చితంగా ఫిక్స్ అవ్వచ్చు ఏంటని, థర్డ్ లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో దాని యొక్క ప్లేస్ వాల్యూస్. ఓకే, సో నెంబర్ ఎలా వచ్చింది? ప్లేస్ వాల్యూ ఆఫ్ థర్డ్ లెటర్. ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అన్నమాట. ఓకే, సో ప్లేస్ వాల్యూస్ తెలిసిపోయాయి. ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేస్తామంటే ఏ కోడ్కి ఏ కోడ్ అనేది ఐడెంటిఫై చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 70 అనేది దేనికి కోడ్ అవుతుంది చెప్పండి? ఇంగ్లీష్ అన్నదానికేగా, ఎందుకంటే ఇంగ్లీష్లో థర్డ్ లెటర్స్ G ఉంది. సో 70 అనేది దీనికి కోడ్. పెయింట్ అంటే కోడ్ ఏంటి చెప్పండి ఒకసారి? పెయింట్ అంటే I అంటే 9 O వస్తుంది. నెక్స్ట్ అలానే వాచ్ అన్నదానికి కోడ్ ఏమవుతుంది? 20D. నెక్స్ట్ పోస్టల్ అన్నదానికి కోడ్ ఏంటి? 19B.
ఇప్పుడు ఈ నాలుగింటిని మనం తీసుకొని ఏం చేస్తామంటే ఈ లెటర్ ఎలా వచ్చిందో ఐడెంటిఫై చేద్దాం. సో ఇక్కడ టీ వచ్చింది, మనకి ఇక్కడ ఎక్కడైనా టీ కనిపిస్తుందా? లేదు. సో లెటర్స్ ఎలా వస్తాయి అంటే వాడు ఏం చేస్తాడంటే డైరెక్ట్గా ఇందులో ఉన్న లెటర్స్ ఏవైనా తీసుకొని పెడతాడు. లేదు అనుకుంటే +1 -1 ఏదో చేస్తుంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనే లెటర్ తీసుకుంటాడు, ఈకి +1 చేస్తే ఏమొస్తుంది? ఎఫ్. ఆ ఎఫ్ అనేది పెట్టవచ్చు. అలా ఏమైనా ట్రై చేద్దాం. సో చూడండి ఒకసారి, టీ అనేది ఎక్కడా లేదు, కానీ టీకి దగ్గరలో ఉన్న లెటర్స్ ఏమైనా ఉన్నాయా? అటు ఇటు టీకి అటు ఇటు ఏమొస్తాయి? ఎస్ ఒకటి వస్తుంది, యు. ఎస్ కానీ యు కానీ ఉందా? ఎస్ ఉంది. సరే, ఈ లాజిక్తో ఒకసారి వెళ్దాం. ఓకి దగ్గరలో ఉండే లెటర్స్ ఏంటి? ఎంఎన్. ఏముంది మరి ఇక్కడ? ఎన్ ఉంది. నెక్స్ట్ డికి దగ్గరలో ఉండేవి బిసి, ఇక్కడ ఏముంది? సి ఉంది. నెక్స్ట్ బికి దగ్గరలో ఉండేది ఏ ఉంది. సో ఇప్పుడు ఏం చేశాడని చెప్పొచ్చు? సెకండ్ ఫ్రమ్ ది రైట్ ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్ కి +1 చేశాడు. ఓకే, ఇక్కడ సెకండ్ ఫ్రమ్ ది రైట్ ఎస్ ఉంది కాబట్టి ఎస్ కి తరువాత లెటర్ రాశాడు. ఇక్కడ సెకండ్ ఫ్రమ్ ది రైట్ ఎన్ ఉంటే ఎన్ కి నెక్స్ట్ లెటర్ ఓ, నెక్స్ట్ సి కి నెక్స్ట్ లెటర్ డి, ఏ కి నెక్స్ట్ లెటర్. సో ఇప్పుడు మనం అన్ని అనుకున్న లాజిక్స్ కరెక్టా కాదు, ఏదో ఒక దాన్ని తీసుకొని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 అండ్ యూ. 3U అన్నది దేనికి కూడా వాళ్ళు చెప్పండి? థర్డ్ లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఏదైతే ఉందో అక్కడ 3 ఉండాలి నెంబర్. అంటే 3 అంటే ఏంటి? మనకి సి కదా. సి అనేది ఎక్కడ ఉంది? థర్డ్ లెటర్ సొసైటీ. మరి ఇప్పుడు లెటర్ ఏమవ్వాలి చెప్పండి? టీ ఉంది, టీకి +1 చేస్తే యూ వచ్చిందా? సో ఇదే లాజిక్ ఇంకా ఫిక్స్ అయిపోవాలి. సో నెంబర్ ఎలా వచ్చిందంటే ప్లేస్ వాల్యూ ఆఫ్ ది థర్డ్ లెటర్. లెటర్ ఎలా వస్తుంది అంటే సక్సెసివ్ లెటర్ ఆఫ్ ది సెకండ్ లెటర్ ఫ్రమ్ ది రైట్ సైడ్ అని రాస్తుంది. ఇక్కడ నెక్స్ట్ లెటర్ అంటే ఏంటంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ లో నెక్స్ట్ లెటర్ అని. రైట్, ఇది మనకి లాజిక్. ఇప్పుడు దీనికి కోడ్ చెప్పండి. ఎమోషన్ అన్న దానికి ఏమవ్వాలి? నెంబర్ ఎలా వస్తుంది అంటే థర్డ్ లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఏముంది? ఓ. ఓ అంటే నెంబర్ రావాల్సింది ఏంటి? 15. సో ఆప్షన్ బి కానీ డి కానీ ఛాన్స్. వర్డ్ ఏమొస్తుంది? లెటర్. సెకండ్ లెటర్ ఏముంది ఇక్కడ? రైట్ నుంచి ఓ ఉంది. ఓ తర్వాత వచ్చేది పి, కాబట్టి 15P అనేది ఆన్సర్. 18S అనేది దేనికి కోడ్ అయ్యే ఛాన్స్? ఇక్కడ ఉన్న నెంబర్ థర్డ్ లెటర్ లో ఉండాలి. 18 అంటే ఏంటి మనకి? ఆల్ఫాబెట్. ఆర్ రావాలి. థర్డ్ లెటర్ లో ఆర్ ఎక్కడ ఉంది చూడండి? కేర్ అన్న దాంట్లో ఉంది. ఇంకెక్కడైనా ఉందా? లేదు. బట్ స్టిల్ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి ఆ లెటర్ కూడా ఒకసారి చూద్దాం. ఎస్. ఇక్కడ సెకండ్ లెటర్ ఆర్ ఉంది, ఆర్ తర్వాత ఎస్ వస్తుంది. సరిపోయిందా? సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్పి అడుగుతున్నారు. సో చూద్దాం. ఇక్కడ పి ఉంది, పి అంటే 16 కదా, మరి 17 ఉంది నెంబర్, సో రాంగ్. నెక్స్ట్ ఇక్కడ ఐ ఉంది, ఐ అంటే రావాల్సింది 9 రావాలి, సో ఇది కూడా తప్పు. నెక్స్ట్ పి అంటే 16 రావాలి. నెక్స్ట్ టేబుల్, ఏ అంటే ఏంటి మరి? 1 or 2 అంటే ఏమవుతుంది ఆన్సర్? సారీ, బి అంటే 2 కదా, సరిపోయింది. నెక్స్ట్ లెటర్ ఏం రావాలి? ఎల్కి +1 చేస్తే ఎం వస్తుంది, సో డి అనేది ఆన్సర్. నెక్స్ట్ ఎవ్రీ అన్నాడు. ఎవ్రీ అన్న దాంట్లో థర్డ్ లెటర్ ఈ ఉంది కాబట్టి ఈ అంటే ప్లేస్ వాల్యూ 5. నెక్స్ట్ లెటర్ రావాల్సింది ఏంటి? R+1. ఎస్, 5S అనేది ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఇక్కడ సాఫ్ట్ కార్నర్, ఇది చూడండి, రెండు డిఫరెంట్ వర్డ్స్ ఉంది, సింగిల్ వర్డ్ గా కన్సిడర్ చేయకూడదు. సాఫ్ట్ అనేది ఒక వర్డ్, కార్నర్ అనేది ఒక వర్డ్, రెండింటికి 5 చేయాలి. సో సాఫ్ట్ అన్న దానికి ఏమొస్తుంది? థర్డ్ లెటర్ ఎఫ్, ఎఫ్ అంటే 6. నెక్స్ట్ లెటర్ ఏం రావాలి? ఎఫ్కి +1 ఏంటది? జీ. సో 6G రావాలి. సో ఆప్షన్ బి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, చూద్దాం. కార్నర్ అంటే ఆర్ అంటే 18, ఈ +1 ఎఫ్, సో బి ఇస్ ది ఆన్సర్. 67 to 71 ఒకసారి ఇన్పుట్ చూడండి. 83, 42, 12, 64 ఇలా నెంబర్స్ ఇచ్చాడు. స్టెప్ 1లోకి వచ్చేసరికి మనకి ఫస్ట్ ఉన్న నెంబర్ ఏంటి? ఇక్కడ 10 ఉంది, బట్ వాడు ఇచ్చిన దాంట్లో 10 ఉందా? లేదు. అంటే 10 అనేది కొత్తగా వచ్చింది అంటే అక్కడ ఏదైనా మిస్ అయిన నెంబర్ ఉంటుందో దాని నుంచి వాడు తీసుకొచ్చాడు ఏదో ఒక విధంగా చేసి. సో ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది అక్కడ మిస్ అయిన నెంబర్ ఏంటి అని. సో 83 అనేది ఉంది, 42, 12, 64 అనేది మిస్ అయిందా? 64 ఒకటి మిస్ అయింది. నెక్స్ట్ 37 ఉందా? సో 37, ఈ రెండు మిస్ అయ్యాయి. మిగతావన్నీ ఉన్నాయా? 95, 56, 49, 34, 79. సో ఆ రెండు మిస్ అయిపోయి కొత్తగా వచ్చిన నెంబర్స్ ఏంటి? 10 and 20. సో మిస్ అయిన నెంబర్స్ 64, 37. ఈ 2 నెంబర్స్ నుంచి 10 and 21 వచ్చాయి. సో ఎలా వచ్చే ఛాన్స్ ఉంది? రిలేషన్ని ఐడెంటిఫై చేయాలి. 6 + 4 10 అవుతుందా? మరి 21 ఎలా వస్తుంది? 3 into 7.
రైట్, అంటే ఫస్ట్ 64 ఏం చేశాడంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేశాడు, 37ని మల్టిప్లై చేశాడు. సరే, నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఒకసారి చూద్దాం ఏవేవి మిస్ అయ్యాయో. 83, 42, 12, 95, 56 మిస్ అయిపోయింది. నెక్స్ట్ 49 మిస్ అయింది. సో ఇక్కడ మిస్ అయినవి 56 అండ్ 49. కొత్తగా వచ్చినవి ఏంటి అంటే 11 ఒకటి వచ్చింది, 36 వచ్చింది. సో 11 ఎలా వస్తుంది, 5 + 6 చేస్తే వచ్చిందా, 4 × 9 చేస్తే 36 వచ్చింది. సో మిస్ అయిన నెంబర్లో ఒక నెంబర్ని యాడ్ చేస్తున్నాడు, ఇంకొక నెంబర్ని మల్టిప్లై చేస్తున్నాడు. రైట్, అదైతే అర్థమైంది. బట్ వాడు ఏ నెంబర్ని ఫస్ట్ మిస్ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడో చూద్దాం. ఇక్కడ మనకి మిస్ అయిన నెంబర్స్ ఏంటి, 64 అండ్ 37. మరి ఈ రెండు నెంబర్స్ని ఎందుకు మిస్ చేశాడో ఐడెంటిఫై చేద్దాం. 64 ఏమైనా అన్నింట్లో కల్లా పెద్ద నెంబరా? పెద్ద నెంబర్ కాదు ఖచ్చితంగా, ఎందుకంటే 83 ఉంది, 95 ఉంది. మరి ఇంకెందుకు తీసుకుని ఉండొచ్చు? ఈవెన్ నెంబర్స్లో చూడండి, ఈవెన్ నెంబర్స్లో దానికన్నా ఏమైనా పెద్దది ఉందా? లేదు. సో హైయెస్ట్ ఈవెన్ నెంబర్ ఇది. 37ని ఎందుకు తీసుకున్నాడు? అది ఒకసారి ఈవెన్ అయిందంటే దీనిపైన లాజిక్ ఆడే ఉంటుంది ఖచ్చితంగా. మరి దీనికన్నా చిన్న ఆడ్ నెంబర్ ఏమైనా ఉందా? లేదు, స్మాలెస్ట్ ఆడ్ నెంబర్. సో హైయెస్ట్ ఈవెన్ ఏం చేశాడు, డిజిట్స్ యాడ్ చేశాడు. స్మాలెస్ట్ ఈవెన్ 37ని ప్రోడక్ట్ చేశాడు, అప్పుడు 21 వచ్చింది. రైట్, ఈ లాజిక్ కరెక్టా కాదా నెక్స్ట్ ఒకసారి కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి మిస్ అయింది ఏంటంటే 95 ఒకటి. నెక్స్ట్ ఏం మిస్ అయింది, 95 ఉంది. 56 మిస్ అయింది, దాని తర్వాత 49. సో 56 అనేది ఇప్పుడు మిగతా స్టెప్ 1లో ఉన్న వాటిలో కల్లా హైయెస్ట్ ఈవెన్, 49 అనేది స్మాలెస్ట్ ఆడ్. రైట్, అయితే ఇక్కడ 21 ఉంది, మరి దీన్ని కూడా కౌంట్ చేస్తారా ఆడ్ కింద? అది చేయకూడదు, ఎందుకంటే స్టెప్ 1లో ఆల్రెడీ అది ముందు నుంచి జనరేట్ అయింది కదా. సో అందువల్ల రైట్, సో ఈ విధంగా లాజిక్ అనేది ఎవ్రీ స్టెప్లోకి వెళ్తూ వస్తుంది. హైయెస్ట్ ఈవెన్ నెంబర్ ఉంటే దాని డిజిట్ సమ్ యాడ్ చేస్తున్నాడు. నెక్స్ట్ స్మాలెస్ట్ ఆడ్ ఉంటే ప్రోడక్ట్ చేస్తున్నాడు. సో రెండు కూడా ఒకేసారి చేయాలి, అంటే డబుల్ షిఫ్టింగ్ ఒకేసారి మారుతూ ఉంటుంది. సో చూడండి, లెఫ్ట్ హ్యాండ్కి ఏది వెళ్తుందో రైట్ హ్యాండ్కి ఏది వెళ్తుందో చూసుకోండి. ఇక్కడ 10 వచ్చింది, అంటే హైయెస్ట్ ఈవెన్ నెంబర్ అది లెఫ్ట్ హ్యాండ్కి వెళ్తుంది, ఆడ్ అనేది రైట్ హ్యాండ్కి వెళ్తుంది. సో వాడు ఇచ్చిన ఇన్పుట్కి చేస్తారా మీరు? నెక్స్ట్ 72 to 75, 7 persons P through V. సో P through V అంటే అర్థం ఏంటంటే P నుంచి V వరకు ఆల్ఫాబెట్స్ అని, PQRSTUV అంతే. సో దే అటెండెడ్ ఎ సెమినార్ ఆన్ డిఫరెంట్ డేస్ అమాంగ్ మండే టు ఫ్రైడే ఆఫ్ డిఫరెంట్ మంత్స్ ఫ్రమ్ జనవరి టు జూలై. సో ఇక్కడ డేస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఏమున్నాయి, మంత్స్ కూడా ఉన్నాయి, అలానే పర్సన్స్ ఉన్నారు. నాట్ మోర్ దెన్ 2 persons అటెండెడ్ ద సెమినార్ ఆన్ సేమ్ డే. సో చూడండి, నాట్ మోర్ దెన్ 2 persons ఆన్ సేమ్ డే అన్నాడు, అంటే ఒక రోజులో మాక్సిమం ఎంతమంది రావచ్చు, 2 members రావచ్చు. అట్లీస్ట్ 1 person ఆన్ ఈచ్ డే, మండే నుంచి ఫ్రైడే వరకు. సో రైట్, ఇక్కడ దేన్ని ఫిక్స్డ్గా తీసుకుందాం? సో పర్సన్స్ని ఫిక్స్డ్గా తీసుకోకూడదు. సో ఇక్కడ మంత్స్ని తీసుకుందాం, జనవరి నుంచి ఫిబ్రవరి వరకు, జూలై వరకు. ఈ మంత్స్లో 31 days ఉండేవి, 1, 3, 5, 7. రైట్, సో ఒకటి పర్సన్ రాస్తాము, సెకండ్ వన్ ఏంటంటే డే రాస్తాము. 2 persons attended the seminar between V, who attends on Tuesday, and T, who doesn't attend the seminar in the month of 31 days. సో V కి అలానే T కి మధ్యలో 2 persons అంటాం. V కి T కి మధ్యలో 2 persons. అయితే V అనేవాడు ఏ రోజు అని చెప్తున్నారు, ట్యూస్డే. కానీ T అనేవాడు ఎప్పుడంటారు, T does not attend the seminar in the month of 31 days. 31 days లో ఉండవు. నెక్స్ట్ U attends the seminar in the month of 31 days but not before V. U అనేవాడు 31 days ఉండాలి, కానీ V కి ముందు ఉండకూడదు. అంటే అర్థం ఏంటి, V కి తర్వాత ఉండాలి అని. నెక్స్ట్ పర్సన్ హూ అటెండ్స్ ద సెమినార్ ఇన్ జూలై అటెండ్స్ ఆన్ థర్స్డే. సో జూలైలో అటెండ్ అయిన వాడు థర్స్డే అని చెప్పేశాడు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాసేసుకోండి. నెక్స్ట్ Q అటెండ్స్ ద సెమినార్ బిఫోర్ T. Q అనేవాడు T కన్నా ముందు, బట్ నాట్ ఆన్ వెన్స్డే, కానీ వెన్స్డే కాదు. నెక్స్ట్ నైదర్ ఆర్ నార్ ఎస్ అటెండ్స్ ద సెమినార్ ఇన్ ఫిబ్రవరి. వీళ్ళిద్దరూ ఈరోజు ఉండకు, ఆ మంత్లో. ఆర్ అటెండ్స్ ద సెమినార్ ఆన్ మండే,
క్యూ అండ్ ద పర్సన్ హూ అటెండ్స్ ఇన్ ఏప్రిల్ అటెండెడ్ ద సెమినార్ ఆన్ సేమ్ డే. సో ఒక రోజులో ఇద్దరు ఉండొచ్చు అని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఎవరెవరు ఉండొచ్చు అంటే క్యూ అండ్ ఏప్రిల్ ఇద్దరు కూడా సేమ్ డేలో ఉండొచ్చు. నెక్స్ట్, వన్ పర్సన్ అటెండ్స్ ద సెమినార్ బిట్వీన్ క్యూ అండ్ పి. క్యూకి పీకి మధ్యలో ఒక పర్సన్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం పి అటెండ్స్ ద సెమినార్ ఆన్ థర్స్డే. పి అటెండ్స్ ద సెమినార్ ఇమీడియట్లీ బిఫోర్ ద పర్సన్ హూ అటెండ్స్ ద on the day which has maximum number of alphabetical letters. V attends the seminar immediately before the person, అంటే వి తర్వాత ఎవరైతే అటెండ్ అయ్యారో వాడి గురించి మాట్లాడుతున్నాడు, అంతేగా. సో ఈ పర్టికులర్ పర్సన్ అంటే ఎప్పుడు అటెండ్ అయ్యాడు? మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ లెటర్స్, అంటే ఆ డేస్ ఉంటాయి చూసారా, మండే, ట్యూస్డే, వెన్స్డే, అందులో ఎందులో ఎక్కువ ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఉంటాయో ఆ రోజు అని చెప్తున్నాడు. సో అవి కౌంట్ చేయాలి ఫస్ట్. సో ఎప్పుడు వస్తుంది? మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. లెటర్స్ కౌంట్ చేయండి, ఏమొస్తుంది? ఎక్కువగా ఉండేది వెన్స్డే. సో అంటే వి తర్వాత ఉండేవాడు వెన్స్డే నాడు అటెండ్ అవ్వాలి. రైట్, ఇవి క్లూస్. సో దేంతో స్టార్ట్ చేద్దాం చెప్పండి? వి అండ్ టీతో స్టార్ట్ చేద్దాం. టీ అనేవాడు 31 days కాదు అన్నాడు. సో టీ అనేవాడు 31 days కాదు అన్నాడు కాబట్టి మనకి ఇంకా ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయి? 2, 4, 6లో రావాలి. రైట్, ఒకసారి 2 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. టీ అనేవాడు 2nd monthలో వస్తే వి అనేవాడు 5th month. ఈ రోజు అంట ట్యూస్డే. వి తర్వాత వెళ్ళిన వాడు ఏ రోజు అని చెప్తున్నాడు? వెన్స్డే. సో నెక్స్ట్ కనెక్టింగ్ చూడండి, వి తర్వాత యూ రావాలి. వి తర్వాత యూ రావాలి ఎప్పుడు? 31 days. ఎక్కడ ఉంది ఛాన్స్? 7th month ఒకటేగా. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి, పీకి క్యూకి మధ్యలో ఒకరు ఉండాలి. పి అనేవాడు థర్స్డే నాడు అయ్యి ఉండాలి. సో పి థర్స్డే అన్నప్పుడు ఎక్కడ ఛాన్స్ ఉంది? పీకి క్యూకి మధ్యలో ఒకరు ఉండాలి. సో దానికన్నా ముందు ఇది చూడండి, టీకి ముందు క్యూ అన్నాడు. ఎన్ని ఛాన్సెస్? ఒకటేగా పెట్టుకోవడానికి ఉంది. సో అక్కడ క్యూ పెట్టేయండి. పీని ఎప్పుడు పెట్టాలి? ఇప్పుడు 3rd పెట్టాలి. పి థర్స్డే. నెక్స్ట్ ఆర్ ఈస్ ఆన్ మండే అన్నాడు. ఆర్ని పెట్టడానికి ఇక్కడ ఎక్కడ ఛాన్స్ ఉంది? 4th monthలో మాత్రమే ఉంది. నెక్స్ట్ క్లూ, క్యూ అండ్ ఏప్రిల్ సేమ్ డే. ఏప్రిల్లో వెళ్తున్నవాడు మండే, ఇప్పుడు క్యూ కూడా మండే అవ్వాలి. సో నెక్స్ట్ టీ అనేవాడిది ఒకటి మిగిలిపోయింది. ఇక్కడ పర్సన్ ఎవరు అవుతారు? ఎస్. సో ఒక్క డే మిగిలిపోయింది, అది ఏ డే అవుతుంది చెప్పండి? మండే నుంచి ఫ్రైడే వరకు అన్నాడు, బట్ ఫ్రైడే నాడు ఎవరు అటెండ్ అవ్వలేదుగా. సో ఫ్రైడే అనేది ఇక్కడ పెట్టుకోండి. సో అన్ని కండిషన్స్ కూడా సాటిస్ఫైడ్. 76 to 80. The heights of 6 people are different from another, 161 to 166. No 2 persons have same age as them. Each one of them likes a different color. సో ఇక్కడ మొత్తం ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? హైట్ ఇచ్చాడు, ఏజెస్ ఇచ్చాడు, కలర్ ఇచ్చాడు, పర్సన్స్. సో మొత్తం 4 వేరియబుల్స్ వస్తాయి. సో కష్టంగా ఉందా పేపర్? చాలా కష్టం. రైట్, సో ఇక్కడ ఫిక్స్డ్గా దేన్ని తీసుకుందాం? పర్సన్స్ని ఫిక్స్డ్గా తీసుకోకూడదు ఎప్పుడు ఇలాంటి కేసులో. ఎప్పుడైతే నెంబర్స్ ఇచ్చాడో ఆ నెంబర్స్నే మనం యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేద్దామంటే హైట్స్ని ఫిక్స్డ్గా తీసేసుకుందాం, ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ ఉంటాయి. హైట్ ఆఫ్ ఏ ఈజ్ 2 more than బి, ఇలాంటివి ఏవో చెప్తాడు గ్యారంటీగా. సో హైట్స్ని ఫిక్స్డ్గా తీసుకుందాం. సో హైట్స్ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకుందాం. సో ఫస్ట్ వచ్చేప్పటికి 166, 165, 164, 162, 161. సో హైట్స్ తర్వాత ఒకటి పర్సన్స్. సో ఇంకేం చెప్పారు? ఏజెస్, ఏజ్ ఒకటి, కలర్ ఒకటి. సో కండిషన్స్ ఒకసారి చూద్దాం. ద హైట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ గ్రీన్ ఈజ్ ఈవెన్ నెంబర్. సో ఎవరికైతే గ్రీన్ ఇష్టమో వాడిది హైట్ ఈవెన్ నెంబర్ అన్నాడు. అంటే ఛాన్సెస్ ఏమేమి ఉంటాయి చెప్పండి ఒకసారి. సో గ్రీన్ నచ్చిన వాడికి హైట్ ఈవెన్ నెంబర్ అంటే 66, 64, 62. 3 పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. సో వెయిట్ చేద్దాం.
నెక్స్ట్ ద వన్ హూ ఈస్ 44 years old లైక్స్ పింక్ అండ్ హిస్ హైట్ ఈస్ 166 సెంటీమీటర్. సో డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. సో 166 దగ్గర ఎవరు రావాలి అంట, 44 ఏజ్ వాడు రావాలి. వీడి కలర్ నచ్చింది ఏంటి అంటే పింక్ కలర్. సో ఎప్పుడైతే 66 పింక్కి వెళ్ళిందో వీళ్ళకి ఇప్పుడు 2 పాసిబిలిటీస్ మాత్రమే ఉంటాయి గ్రీన్కి. ఒకటి 64, ఇంకొకటి 62 హైట్. ఐస్ ఏజ్ ఈస్ 4 years more than the one whose height is 4 centimeters shorter than him. Ice age is 4 years more than the one whose height is 4 years shorter than him. సో ఐ ఏజ్ గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఎంతంట, 4 years ఎక్కువ. ఎవరికన్నా, ఎవరైతే ఐ కన్నా 4 centimeters తక్కువ ఉంటాడో వాడికన్నా. సో ఇది రిప్రజెంటేషన్ చూడండి ఒకసారి. ఐ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 4 more అన్నాడు కదా, 4 ప్లస్ ఎవరి గురించి చెప్తున్నాడు, ఎవరికైతే ఐ కన్నా 4 హైట్ తక్కువ ఉంటుందో వాడికి. సో ఐ -4 ఇది హైట్ అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఐకి వాడికి మధ్యలో హైట్ డిఫరెన్స్ ఎంత ఉంది, 4 ఉంది అని. సో హైట్ డిఫరెన్స్ 4 ఉన్న నెంబర్స్ ఏమున్నాయి చూడండి ఇక్కడ. 166 అండ్ 2 ఒకటి, ఇంకొకటి ఏముంది, ఈ 2 పాసిబిలిటీస్ కూడా ఉంది. రైట్, చూద్దాం నెక్స్ట్. నైదర్ జెడ్ నార్ కే లైక్స్ ఆరెంజ్. జెడ్ కి కానీ కే కి కానీ ఆరెంజ్ ఇష్టం లేదు. టీస్ హైట్ ఈస్ 3 centimeters షార్టర్ దెన్ కే. సో టీ అనేవాడు కే కన్నా 3 centimeters తక్కువ. సో టీ ఈజ్ ఈక్వల్ టు కే -3. ఇదంతా దేని గురించి అంటే హైట్ గురించి. సో 3 హైట్ డిఫరెన్స్ లో ఏమేమి ఉన్నాయి మనకి, 166, 163 ఉన్నాయి, 165, 162, 164, 161. సో మళ్ళీ పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. వెయిట్, బట్ నైదర్ ఆఫ్ దెమ్ ఈస్ షార్టెస్ట్ నాట్ ద టాలెస్ట్. కానీ వీళ్ళిద్దరిలో ఎవరు కూడా పొట్టి వాళ్ళు కాదు, పొడుగు వాళ్ళు కాదు. అంటే 166 ఉండకూడదు, యాజ్ వెల్ యాజ్ 161 కూడా ఉండకూడదు. ఇప్పుడు ఛాన్సెస్ ఏమున్నాయి చెప్పండి. 165 ఉంటే 162 అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? సో ఆ 2 మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ టీ వస్తే ఇప్పుడు ఎవరు రావాలి, టీ ఎక్కడ రావాలి ఇప్పుడు, టీ అనేవాడిది తక్కువ కదా. సో తక్కువ కాబట్టి టీ 162 అవుతాడు, కే ఎక్కువ కాబట్టి కే అనేవాడు. సరిపోయిందా? నెక్స్ట్, the one who likes yellow is 3 centimeters shorter than the one who is 54 years old. సో ఎల్లో పర్సన్ ఏదైతే ఎల్లో నచ్చిన వాడు ఉన్నాడో వీడి ఏజ్ గురించి చెప్తున్నాడు. ఇట్ ఈస్ హైట్ గురించా? సో ఎల్లోస్ హైట్ గురించి చెప్తున్నాడు. 3 centimeters less than the one who is 54 years old. సో ఎవరైతే 54 years ఉంటాడో వీడికి 3 centimeters తక్కువ అన్నమాట. నెక్స్ట్, హెచ్ ఈస్ 50 years old అన్నాడు. సో ఏజ్ ఆఫ్ హెచ్ చెప్పేశాడు 50. అండ్ he is 20 years younger than the one who is 3 centimeters taller than him. H is 50 years old, 20 years younger అన్నాడు. యంగర్ అంటే ముందు ఎవరు పుట్టుంటారు, హెచ్చా లేకపోతే ఇంకొక పర్సనా? చూడండి, హెచ్ ఈస్ యంగర్ అన్నాడు కదా, అంటే తక్కువ వయసు హెచ్ ఉంది. అప్పుడు ఇద్దరిలో ఎవరు ముందు పుట్టుంటారు, హెచ్ అనేవాడా లేకపోతే ఆ సెకండ్ పర్సన్ ముందు ఉంటారు. సో అంటే వాడి ఏజ్ ఎంత అవుతుంది చెప్పండి. 20 years యంగర్ అంటే హెచ్ది 50 కదా, వాడిది ఎంత అవ్వాలి, 70 అవ్వాలి. ఓకేనా, ఎందుకంటే వాడు ముందు పుట్టాడు కదా. సో ఎవరంట ఆ 70, 3 centimeters ఎవరైతే హెచ్ కన్నా ఎక్కువ హైట్ ఉంటాడో, సో హెచ్ ప్లస్ 3 హైట్ ఎవరైతే ఉంటాడో వీడి ఏజ్ వచ్చేసరికి 70. నెక్స్ట్, ద వన్ హూ లైక్స్ స్కై బ్లూ ఈస్ 2 centimeters షార్టర్ దెన్ ద వన్ హూ ఈస్ 64 years old. సో స్కై బ్లూ యొక్క హైట్ చెప్తూ ఉన్నాడు. ఈ 4 years ఎవరైతే ఉంటారో వీడికన్నా ఒక 2 centimeters తక్కువ. రైట్, టీ యొక్క హైట్ మనం చెప్పేసాం. టీ ఈజ్ ఈక్వల్ టు కే -3. సో కనెక్టింగ్ పాయింట్ ఏమైనా ఉందా? సో హెచ్ఎస్ 50, గ్రీన్ అనేది 64 or 62. ఇది అయిపోయింది. సో రైట్, ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒకసారి వస్తే ఐస్ ఏజ్ గురించి చెప్తున్నాడు. ఐ ఏజ్ ఎంతంట, 4 years more than the one who is 4 centimeters less than I అన్నాడు. అంటే ఐకి ఆ పర్సన్ కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటుందా, హైట్ లో 4 ఉంది. సో అలాంటివి మనకి ఎక్కడ ఉన్నాయి, 166 and 62. ఇంకొక ఛాన్స్ ఏముంది,
165 అవుతుందా? ఆల్రెడీ కేకి వెళ్ళిపోయింది. ఇంకేమైనా ఛాన్స్ ఉందా? ఇంకేమైనా ఉందా? లేదు. సో 166 అండ్ 162. అంటే ఇప్పుడు 166లో ఐ రావాలి. ఇంకొక పర్సన్ యొక్క ఏజ్ ఎంత అంటే 162, వాడు ఆల్రెడీ ఉన్నాడు టీ. అయితే ఇప్పుడు చూడండి, ఏజ్ అనేది ఐ యొక్క ఏజ్ అంట 4 years మోర్ దెన్ టీ అన్నాడు. సో ఐ ఏజ్ అనేది 44 అయినప్పుడు టీ ఏజ్ ఎంత అవ్వాలి? 40 అవుతుందా, 48 అవుతుందా? 48 40? చూడండి, ఐ ఏజ్ అనేది 4 మోర్ దెన్ టీ కదా. 44 అనేది 40 కన్నా 4 ఎక్కువ కాబట్టి వీటిది 40 అవుతుంది. ఓకే, రైట్, ఇది అయిపోయింది. నెక్స్ట్, సో ఈ రెండు చూడండి, హెచ్ యొక్క ఏజ్ 50 అని చెప్పాడు. హెచ్ కన్నా ఇంకొకరు ఎవరో ఉన్నారు, వాడు 3 centimeters హైట్ ఉన్నాడు, వాడిది 70. సో హెచ్ కన్నా 3 centimeters హైట్ ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏజ్ హైట్ డిఫరెన్స్ 3 ఉండాలి. అలా ఎవరెవరు ఉన్నారు మనకి ఇప్పుడు? 161, 164, 163లో కనుక హెచ్ పెడితే 166లో ఉన్నవాడికి 70 రావాలి, కానీ ఆల్రెడీ 44 ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడు హెచ్ అనేవాడు 161లో వస్తాడు. వీడి హైట్ అంతా, సారీ, ఏజ్ అంతా 50. ఇప్పుడు 164కి వచ్చేవాడు ఏజ్ ఎంత అవుతుంది? 70. నెక్స్ట్, సో ఎల్లో కలర్ నచ్చిన వాడికి 54 ఏజ్ ఎవరికైతే ఉంటుందో వాడికన్నా 3 centimeters తక్కువ ఉండాలి. సో ఇప్పుడు 54 ఏజ్ రావడానికి ఛాన్సెస్ ఎవరెవరికి ఉన్నాయి? 165 హైట్ ఉన్న వాడికి ఒకటికి, లేదంటే 163. ఇద్దరిలో ఎవరిని 54 దగ్గర పెడితే కుదురుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వీడిది 54 అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఎల్లో నచ్చిన వాడి యొక్క హైట్ ఎంత అవ్వాలి అంటే 163 - 3 అవ్వాలి. ఇంకా మరి 160 అనే నెంబర్ లేదు, అంటే ఇక్కడ వాడిది 54. సో ఇప్పుడు ఎల్లో ఎక్కడ వస్తాడు చెప్పండి? 54 వాడి హైట్ 165 కదా, అప్పుడు ఎల్లో వాడి హైట్ ఎంత అవ్వాలి? 162 అవుతుంది. సో ఇక్కడ ఎల్లో. నెక్స్ట్, ఇంకొకటి హైట్ ఎంత అని చెప్పేశాడు? 64, కాబట్టి వీడు 60. స్కై బ్లూ ఈజ్ ఈక్వల్ టు 64 - 2 కదా. 64 ఉన్నవాడిది 163, అప్పుడు స్కై బ్లూ ఉన్నవాడిది 161, అంటే ఇక్కడ స్కై బ్లూ వస్తుంది. నెక్స్ట్, ఇంకా కలర్స్ ఇది చూడండి, గ్రీన్ ఈజ్ ఈక్వల్ టు 64 ఆర్ 62. ఏం మిగిలాయి మనకి ఇక్కడ? 64 ఒకటే మిగిలింది కాబట్టి వాడిది గ్రీన్. నెక్స్ట్, జెడ్ ఆర్ కే డస్ నాట్ లైక్ ఆరెంజ్ అన్నాడు. సో ఒకసారి చూద్దాం. ఒకవేళ నేను జెడ్ని కనుక ఇక్కడ పెడితే ఆరెంజ్ అనేవాడిని ఖచ్చితంగా ఈ రెండింటిలో ఎక్కడో దగ్గర పెట్టాలిగా. సో అప్పుడు ఎక్కడ పెట్టినా జెడ్కి కానీ కేకి కానీ ఖచ్చితంగా వెళ్తుంది, అప్పుడు వైలెట్ అయిపోతుంది. కాబట్టి జెడ్ అనేవాడిని ఖచ్చితంగా ఇక్కడ పెట్టుకోవాలి. కేకి ఆరెంజ్ నచ్చదు కాబట్టి ఆరెంజ్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం. సో మిగిలిన కలర్ ఒకటి, మిగిలిన పర్సన్ని ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో మిగిలిన కలర్ ఏంటి? గోల్డెన్ అనే కలర్ ఇక్కడ వస్తుంది. మిగిలిన పర్సన్ ఎవరు? హెచ్ అయిపోయింది. నెక్స్ట్, 85 to 87. 9 persons live on different floors. Five persons live between A and G and both live on odd numbered floors. సో ఏకి జీకి మధ్యలో 5 persons ఉంటారు. అట్ ది సేమ్ టైం వీళ్ళిద్దరూ కూడా ఆడ్ ఫ్లోర్స్ లోనే ఉండాలి. సో ఒకసారి చూడండి, పాసిబిలిటీ ఏమవుతుంది? మధ్యలో 5 persons ఉండాలి, ఇద్దరు ఆడ్ లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని 9లో పెట్టుకుంటే ఇంకొకరు ఎక్కడ వస్తారు? 3లో వస్తారు. 7లో పెట్టుకుంటే 1లో వస్తారు. సో 2 పాసిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్, 2 persons, సరే ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇక్కడ, జీని ఇక్కడ తీసుకుందాం. 2 persons బిట్వీన్ జీ అండ్ హెచ్. సో జీకి కిందకి హెచ్ ఛాన్స్ లేదు కాబట్టి పైన హెచ్ ప్లేస్ చేద్దాం. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అబౌవ్ హెచ్ ఈజ్ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిలో బి. హెచ్ కి పైన 3 floors ఉన్నాయి కాబట్టి బికి కిందన కూడా 3 floors. మోర్ దెన్ 2 persons లివ్ బిట్వీన్ బి అండ్ ఎఫ్. మోర్ దెన్ 2 అనేసరికి కనీసం ముగ్గురు ఉండాలి. బికి ఎఫ్ కిందకి ఆ ఛాన్స్ లేదు, పైకి 1 2 3 తీసుకుంటే 8th లోనే ఎఫ్ అనేవాడు రాదు. సి లివ్స్ ఇమ్మీడియట్లీ బిలో ఈ. ఈ లివ్స్ ఆన్ ఆడ్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్. సో వరుసగా రెండు పెట్టుకోవడానికి మనకి సెకండ్ అండ్ ఫస్ట్ లో ఉన్నాయి. సెకండ్ లో ఈవెన్ కాబట్టి ఈ పెడతాం, వాడి కింద సి. డి లివ్స్ అబౌవ్ కే, అంటే డి ఇక్కడ, కే ఇక్కడ.
నాట్ మోర్ దెన్ 1% బిట్వీన్ జీ అండ్ కే. జీకి కేకి మధ్యలో ఒక్కరే ఉన్నారు కాబట్టి రైట్.